హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చారు అండి. నా స్టైల్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ ముందుగా కొద్దిగా మిరియాలు తీసుకోవాలి. ముందుగా దీన్ని కొద్దిగా క్రష్ చేసుకోవాలన్నమాట, దంచుకోవాలి. ఆ తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు తీసుకొని రెండింటిని బాగా ఇలా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెడ్గా ఉన్న ఎర్రగా ఉన్న టమాటా పళ్ళను, పెద్ద సైజు టమాటాలండి, ఒక 6-7 తీసుకొని పెద్ద పెద్ద సైజులో కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారం పొడి చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మిరియాలు వేసాం కదా, సో ఎక్కువ స్పైసీగా అయిపోతుంది అనమాట దానివల్ల. సో ఇక్కడ చూడండి, బాగా ప్యూరీ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఎందులో అయితే మనం కుక్ చేసుకుంటామో అందులో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని, అలాగే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా షేక్ చేసి దీన్ని కూడా ఆ బౌల్లో వేసుకుంటే వేస్ట్ అవ్వదన్నమాట. సరేనా? ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ మీ కన్సిస్టెన్సీ చూసి వేసుకొని, మీకు చిక్కగా ఇష్టమా పలచగా ఇష్టమా అది చూసి మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి అండ్ మిరియాలు, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఎండు కరివేపాకు ఉందండి, డ్రై కరివేపాకు ఉంది, అది వేసాను. మీ దగ్గర పచ్చిది ఉంటే వేసుకోండి, దానివల్ల ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేయడమే ఇంకా. సో హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా దీన్ని బాయిల్ అవ్వనివ్వాలండి, బాగా కుక్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అయితే అందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ మొత్తం బాగా మిక్స్ అయిపోయి అన్నింటి ఫ్లేవర్స్ వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో నేను చేస్తానండి, మీరే ప్రాసెస్లో చేస్తారనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే సేమ్ ప్రాసెస్లో చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి సరేనా. అలాగే వీడియోని లైక్ కూడా చేసేయండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారనమాట ఈ టమాటా చారు, పుల్లగా. పైగా దీంట్లో చింతపండు కూడా వేసాం కదా, సో దానివల్ల కూడా ఇంకా బాగా పుల్లగా ఉంటుంది. ఈ చలికాలంలో ఇలాంటి టమాటా చారు చేసుకొని కడుపు నిండా తినేసేయచ్చు. కొంతమంది ఇందులో చింతపండు వేయకుండానే చేస్తారండి, బట్ దాంట్లో పులుపు అనేది ఉండదు. సో చింతపండు కూడా యాడ్ చేసి ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి సరేనా. అలాగే వీడియోని కూడా డెఫినెట్గా మర్చిపోకుండా లైక్ చేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, హై ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా దీన్ని మరగనివ్వాలన్నమాట. సో దీనివల్లనే దీన్ని ఎంత బాగా బాయిల్ చేసుకుంటే అంత ఇందులో వేసిన ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి, టమాటో చారులోకి వచ్చేస్తాయి, మొత్తం సూప్లో వచ్చేస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, బాగా ఇలా మిక్స్ చేస్తూ దీన్ని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ చేస్తూ ఉండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసేయాలన్నమాట. ఒక 7 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. చూసారు కదా, టమాటో చారు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ టమాటాలు తీసుకుంటే బాగా ఎర్రగా పండిన టమాటాలను తీసుకోండి, దానివల్ల కలర్ ఇంకా బాగా రెడ్గా వస్తుంది. సో ఇక్కడ మన చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. సో ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి, ఉల్లిగడ్డల ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో రెసిపీ వీడియో మీరు చూడవచ్చు. రెసిపీస్ అండ్ బ్లాగ్స్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో ఇక్కడ మా టమాటో చారు అయితే రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయాయి కదా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్. దీన్ని టమాటో చారులో వేసేసుకోవాలి. వేసేటప్పుడు కేర్ఫుల్గా వేయండి, మీద పడుతుందన్నమాట. సో ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని పెట్టేసుకుంటే టమాటో చారు రెడీ అయిపోతుంది.